వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా డార్జిలింగ్ టూర్లో డే 6. ఇక్కడ మేము వంటలు అవి వండుకోవడానికి ఆగాము. ఇక్కడ చిన్న లాన్, అది చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఈరోజు కొంచెం చల్లగా కూడా ఉంది, మబ్బది ఏం లేదు. చూడండి, ఇక్కడ వ్యూ అది చాలా బాగుంది, రెడ్ గ్రాస్తో. ఇక్కడ చక్కగా ఆడుకోవడానికి అయితే చాలా బాగుంది. ఇక్కడ ఆవులు అవి కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నాయి, గడ్డి తింటున్నాయి. ఇలా చాలా ఇక్కడైతే చాలా బాగుంది. ఇన్ని రోజులు ఎండ అయితే నార్మల్గా లేదు, ఈరోజు మాత్రం చాలా చల్లగా ఉంది. చూడండి, ఇక్కడ వంట వండుకుంటున్నారు, చూద్దాం. ఇదిగోండి బెండకాయ, ఇదిగోండి వంకాయలు. చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో, ఒక్కొక్కటి చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి, చాలా చిన్న భలే ఉన్నాయి. మనం ఇప్పుడు చామదుంప ముక్కలు చూద్దాం, పదండి రండి గైస్. ఇదిగోండి ఇవే చామదుంప ముక్కలు. ఇవి ఇంకా సైజు పెరిగితే కింద భూమిలో దుంపలు వస్తాయి. మేము వెళ్ళే దారిలో ఇవి చాలా చూసాము. నడండి అలా ప్రకృతిలోకి వెళ్దాం. ఇన్ని రోజులు ఎక్కడ లేనంత చల్లగా ఉంది ఇక్కడ. అస్సాంలో ఉన్నాము ఇప్పుడు మేము. ఇదిగోండి ఇక్కడ ఒక ఆవు ఉంది. ఇటు సైడ్ మొత్తం ఇలాంటి రాళ్ళే ఉన్నాయి, సముద్రంలో దొరికితే ఆ టైప్ రాళ్ళే ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ చూసినా భూమిలో అదే రాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ అయితే చాలా పాము పొట్లు అవి కూడా ఉన్నాయి, ఏదో కన్నాలు. మాకు చక్కగా ఇక్కడ హైవే మీద, ఇదిగోండి హైవే, ఇక్కడే మేము వండుకుంటున్నాము. మీకు ఇప్పుడు చెట్టు చూపిస్తాను, చూడండి భలే ఉంది. ఇదిగోండి మొత్తం గ్రీన్ చెట్టు, ఇక్కడ భలే ఉంది. ఎలా వచ్చిందో కానీ ఆకులు. ఫ్రెండ్స్ చూడండి, ఇవి 2 మొక్కలు అనుకుంటున్నాను, 2 చెట్లు అనుకుంటున్నా. మొత్తం 3 రకాల ఆకులు ఉన్నాయి, 4 రకాల ఆకులు ఉన్నాయి. ఇదో రకమైన ఆకు, అదో రకమైనది, అదో రకమైన ఆకు, అదిగోండి అదో రకమైన ఆకు, ఇదిగోండి ఇదో రకమైన ఆకు. ఫ్రెండ్స్ మొత్తం 4 రకాల ఆకులతో వచ్చింది ఇది. ఈ చెట్టు అయితే నాకు భలే ఉంది. అసలు 4 రకాల ఆకులు ఒకే చెట్లు ఎలాగని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.